హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఒక ఐరన్ టేబుల్ కొన్నాను రీసెంట్గా. మీకు అది చూపిస్తాను ఇది ఎలా ఉంది అనేది ప్రోడక్ట్. అయితే దీనికి ఒక స్టాండ్ ఉంటుందండి. ఒక మామూలుగా అయితే ఒక 5 ఫీట్ ఉండొచ్చండి, లెంత్ 5 ఫీట్ ఉండొచ్చు. మనము స్టాండ్ ఇలా పెట్టుకొని మనము పెట్టుకోవచ్చు. ఈ ఐరన్ కింద కూడా కింద కూర్చొని చేసుకుంటాం కదా. మామూలుగా ఈ ఐరన్ టేబుల్ ఉంటే కనుక చాలా కంఫర్ట్గా ఉంటుందండి. మనం నిలబడి మనం నీట్గా చేసుకోవచ్చు. దీంతో ఐరన్ కూడా చాలా నీట్గా వస్తుంది. సో అందుకని ఇది కొనడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇది హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుందండి. దీంట్లో మనకు ఒకవేళ మనం హైట్ ఉన్న వాళ్ళకు హైట్ తక్కువ అనిపిస్తుంది అంటే కనుక మనకు ఇక్కడ ఏమంటే మనం ఇట్లా డౌన్ చేస్తే కనుక టేబుల్ని మనకు అక్కడ హైట్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ మనకు మామూలుగా అయితే 2 ఉంటాయి అది హైట్ అడ్జస్ట్మెంట్స్కి. ఒకటి వచ్చేసి ఒక క్లిప్ వచ్చేసి అది తక్కువ అడ్జస్ట్మెంట్కి, తక్కువ హైట్కి, ఇంకోటి వచ్చేసి ఎక్కువ హైట్కి అనమాట. నేనైతే ఎక్కువ హైట్కు పెట్టుకున్నాను. ఇది పెట్టుకోవడం వల్ల నాకేంటంటే నా హైట్కు సరిగ్గా అడ్జస్ట్ అయ్యింది. సో ఇప్పుడు మనము పెట్టుకుంటే కనుక చూడండి, ఈ హైట్కి అయితే నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో ఈ అడ్జస్ట్మెంట్ అయితే ఈ టేబుల్లో ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఇక్కడ హోల్డర్ ఉంటుందండి, ఐరన్ బాక్స్ హోల్డరు. అది ఒక స్టీల్ ఐరన్లతో చేసిన హోల్డర్ అది. సో మనము ఐరన్ బాక్స్ అలా పెట్టొచ్చు. అలా ఈవెన్ మనము ఐరన్ చేసుకుంటున్నప్పుడు కూడా మనము ఇలా పెట్టుకోవచ్చు. ఎందుకంటే అది ఐరన్తో చేసింది కాబట్టి అంతగా హీట్ ఎక్కే ఛాన్స్ అయితే ఉండదు. సో ఇక దీని మీద మెటీరియల్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చూడండి ఎంత మెత్తగా అనిపిస్తుందో నేను ఎప్పుడైతే ప్రెస్ చేస్తున్నాను అప్పుడు. చూడండి ఇది ఎందుకంటే దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఒకవేళ హీట్ ఎక్కువైతే ఏమైనా కాలిపోతుందేమో అని, బర్న్ అవుతుందని చెప్పేసి నేనైతే ఒక బెడ్షీట్ లాంటిది చేశాను. సో దీని మీద మనం కొద్దిగా ఎక్కువ హీట్ పెట్టినప్పటికీ కూడా మన ఒరిజినల్ క్లాత్కి అయితే ఏమీ కాదు అని చెప్పేసి నేను పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక ఐరన్ చేస్తున్నాను. ఇక్కడ కాటన్ షర్ట్, ఇది లెనిన్ కాటన్. సో అందువల్ల హీట్ అయితే కొద్దిగా ఎక్కువగానే పెట్టుకొని చేస్తున్నాను. బాగా మనం నిలబడి కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి. ఈ ఐరన్ టేబుల్ గురించి మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.